అదే సురేష్ బాబు గారికైతే ల్యాబ్, స్టూడియో ఉన్నాయి కాబట్టి వాళ్ళని కలుపుకుంటే మనకి పబ్లిసిటీ బాగా అవుతుందని చెప్పారు. అలా సురేష్ బాబు గారు, రఘుబాబు గారు కలిసి సంయుక్తంగా నిర్మించిన అల్లరి సినిమా 2002వ సంవత్సరం మే 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది. తక్కువ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా రఘుబాబు గారికి, సురేష్ బాబు గారికి మంచి లాభాలను అందించింది. ఈ సినిమాతోనే నరేష్ గారి పేరు అల్లరి నరేష్గా మారింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఈ సినిమా తీస్తున్నప్పుడు రఘుబాబు గారు చలపతిరావు గారిని నేను చెప్పినట్టే యాక్ట్ చేయాలని చెప్పి బాగా రాకపోతే టేకుల మీద టేకులు తీసి చలపతిరావు గారి చేత ఎన్టీ రామారావు గారు వచ్చినా వీడితో చేయడం చాలా కష్టం అనిపించుకున్నారట. రఘుబాబు గారు అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించి కొత్త కొత్త కథలను రాస్తూ విభిన్నమైన చిత్రాలను తీస్తారు. అల్లరి తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు తరుణ్ గారితో సోగ్గాడు అనే సినిమా తీశారు. పార్టీ సినిమా తర్వాత సస్పెన్స్ హర్రర్